ఏడాడకొచ్చాను నాను మధ్యాహ్నం పోయొచ్చి నీళ్లు మోసి తిరగకుండా ఇంట్లోనే సెలవులు కూడా అంటున్నావా? నువ్వేమేలే మనవే కాలే ఇంకా ఎన్ని బళ్ళు అవుతాయి ఇవి? ఏడాడకొచ్చాను నాను మధ్యాహ్నం పోయొచ్చి నీళ్లు మోసి తిరగకుండా ఇంట్లోనే మధ్యాహ్నం నుంచి వాళ్ళ ఇదే కడపడి సామి యాడికి లేదు పొద్దున పోయి మధ్యాహ్నం కలాదమ్మా దావిదు జుజ్జురా దావిదు జుజ్జురా అవి ఏడ ఉలుగొచ్చానాడ అన్నాన్ని పిలుచండి వాళ్ళు రాకున్నా కూడా. యా ఊరు పిల్లోడనేది? ఊరేనా? చిన్నోడా ఇడు వెంకట సుబ్బయ్య బాబాయ్ మనవాడలే ముద్దండి పెట్టుకుంటుంది ఉండరా? ఓ వందనాలు చెప్పు, వందనాలు బాగా చెప్పురా. ఇంకో కలాతమ్మ ఓ కలాతమ్మ వాళ్ళ ఇంటికాడ పోయి అవి మామిడికాయలు వచ్చా చెప్పేదిలే. ఏం చెప్పాలి తెలుగు మందిలో కాడ కూర్చొని మామిడికాయలు వచ్చా చూడు. ఏమమ్మో నీ మాట వినేటట్టు లేడు దావీదు మా నాయన అండి. ఒక పొద్దుల పండగ కదా ముస్లిమ్స్ వాళ్ళకి, ఒక పొద్దు ఇడుస్తున్నారు. ఇప్పుడు ఒక పొద్దు ఇడుస్తారు అంతే. పొద్దు ఊకుతుంది. మా నాన్న వంట చేస్తాడు, చూపిస్తాను మీకు కూడా. మా మూతికి కొడతాదే తల్లి అట్ట అంటావు. అంతమైన కాయలు ఉన్నాయి, 40 రూపాయలు చెప్తున్నాడు ఒక్కొక్కటి. మామిడికాయలా? ఒక్కొక్క కాయ 40 రూపాయలా? 40 రూపాయలు చెప్పినాడు. కూరగాయలు 50 చెప్పాల్సింది. సైట్ వచ్చిందే, అందుకే ఫోన్ ఎక్కువ చూడకూడదు. అబ్బా ఎవరో చికెన్ వండుతున్నారు. పాంగా ఇంట్లోకి పొద్దు ఊకుతంటే కథలా వీడియో తీసానా నేను? వద్దా? రావు ఉండవు, రావు 10 అవుతుంది. కింద పడరా? వెనక పడరా?
మామూలుగా పొయ్యి నీళ్ళు తాగితే సరిపోతుంది. కరేసినాక తీస్తామన్నా చూసుకొని ఇంత మొన్న ఇద్దామన్నా చూసుకొని ఫోన్ చేసిన లక్ష్మికి ఆడే ఉందని చాలే తిన్నట్టు కాదు లెక్క అలా పండుగ బిడ్డ తల్లికి ఇచ్చదా తల్లి బిడ్డకి ఇచ్చదా నేను పోయిపోతాను ఓ మరి పండుగయా మీరు కొన్ని పోయలేదు బాగుంటుందా